హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను జార్ కేక్స్ అయితే చూపిస్తానండి. నేనైతే 2 జార్ కేక్స్ చేశాను. అండ్ ఈ 2 కాదండి, నేను డీటెయిల్గా జార్ కేక్స్ గురించి చూపిస్తాను, ఎలా చేయాలి అండ్ ప్యాకేజింగ్, ప్రైజింగ్ అన్నీ కూడా చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. నేనైతే ఇక్కడ మా నార్మల్ ప్లాస్టిక్ గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే గ్లాస్వి కూడా తీసుకోవచ్చండి. మనకు బయట డీమార్ట్స్లో కానీ ఎక్కడైనా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి కదా, ఒక 40 రూపీస్ అలా అయితే ఉంటాయి. నేనైతే ఇప్పుడు ప్లాస్టిక్ జార్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను కేక్ తీసుకున్నానండి. నేను ఇప్పుడు చేసేది వచ్చి బ్లాక్ ఫారెస్ట్ కేక్. దానికోసం నేను చాక్లెట్ స్పాంజ్ అయితే తీసుకున్నాను. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ గ్లాస్ తోటి అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీకు ఎప్పుడైనా కేక్స్ ఒక్కొక్కసారి మనకి కొంచెం మిగులుతూ ఉంటాయి కదా, సో వాటితో కూడా మనం మంచి కేక్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా నేను క్రమ్స్ చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్నగా పీసెస్ తీసుకొని అవి కూడా యాడ్ చేయొచ్చు. ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను స్ట్రాబెర్రీ క్రష్ తీసుకున్నాను. అది కొంచెం గ్లాస్లో వేసుకున్నాను. ఫస్ట్ స్ట్రాబెర్రీ వేసుకున్నాను. సో చూడటానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి, తప్పకుండా మీరు ట్రై చేయండి. సో నేను చాక్లెట్ స్పాంజ్ అయితే వేసుకున్నాను. ఇలా క్రమ్స్ చేసి వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఇందాక, మీరు గ్లాస్లో కానీ వాటితో కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మనకి డిఫరెన్స్ ఏం తెలియదు. సో యాజ్ యూజువల్గా మనకి షుగర్ సిరప్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్లో షుగర్ పౌడర్ అనేది వేసుకున్నాను. సో లైట్గా వాటర్ అయితే వేస్తున్నాను. మరి ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే చాలు. సో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ M1 2D ఇలా ఓపెన్ స్టార్ నాజిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే క్రీమ్ వేసుకుంటున్నాను. వైట్ క్రీమే తీసుకున్నానండి. ఇక నేను చెప్పాను కదా ఇందాక, ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ అండి జార్ కేక్స్ అనేవి. మనం ప్రతి లేయర్ కూడా మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. స్పాంజ్ కానీ, ఇలా క్రీమ్ కానీ, ఫిల్లింగ్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ బేసిక్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను. క్రీమ్ పెట్టాను కదా, క్రీమ్ మీరు చూసారా? నేను ఫస్ట్ అయితే గ్లాస్ చుట్టూ పెట్టుకున్నాను. ఏదైనా సరే గ్లాస్ చుట్టూ పెట్టుకోవాలండి, అది క్రీమ్ అయినా సరే, ఇలా ఫిల్లింగ్ అయినా సరే. సో గ్లాస్ చుట్టూ పెట్టుకుంటే బయట నుంచి చూడటానికి కూడా కొంచెం అట్రాక్టివ్గా బాగా కనిపిస్తుంది. సో ఇలా చుట్టూ ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మిడిల్లో పెట్టుకోవాలి. సో ఇందాక నేను క్రీమ్ కూడా అలాగే పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు క్రష్ వేసుకుంటున్నా, స్ట్రాబెర్రీ క్రష్. అది కూడా నేను ఇలాగే చేసుకుంటున్నాను. ముందు చుట్టూ పెట్టుకొని మిడిల్లో వేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం చాక్లెట్ తురుముకొని వేసుకుంటున్నానండి లైట్గా. సో ఇది వచ్చి స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ అండి. బ్లాక్ ఫారెస్ట్కి అయితే ఫిల్లింగ్ అయితే ఈ 2 వేసుకుంటాము, స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్. సో నెక్స్ట్ లేయర్ వేస్తున్నాను. సేమ్ ఇందాక ఎలా వేసుకున్నాను అలాగే వేస్తున్నాను. కేక్ వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ అయితే వేసుకుంటున్నా. సో మన బర్త్డే పార్టీస్కి కానీ చాలా బాగుంటాయండి బర్త్డే పార్టీస్కి. సో సైడ్స్ కప్ కేక్స్ పెట్టుకుంటాం కదా, సో అలా ఇవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ మన కేక్స్ మనం ఎప్పుడైనా సరే కేక్స్ కట్ చేసి పార్టీస్లో ఇచ్చినప్పుడు కొంచెం మెస్సీగా ఉంటుంది. కట్ చేసినప్పుడు మనం ఇచ్చినా కానీ వాళ్ళు తినడానికి అంత ఇష్టపడరు కదా, కొంచెం మెస్సీగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా జార్ కేక్స్ ఇస్తే మనకి బాగుంటుంది అండ్ చూడటానికి కూడా చాలా ఇష్టపడతారు. వాళ్ళు కూడా ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది. వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి. నా దగ్గర అయితే ఇది పెద్దదైతే ఉంది, అందుకని నేను ఇందులో చూపిస్తున్నాను. అండ్ ఇవి మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇందాక చెప్పాను కదండి, ఇదైతే ఫుల్లీ కస్టమైజ్డ్ అండి. ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చండి. బేసిక్ వెనిలా ఫ్లేవర్ నుంచి స్ట్రాబెర్రీ, పైనాపిల్, ఇలా మ్యాంగో అన్ని ఫ్లేవర్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇందాక సేమ్ ఎలా చేశానో అలాగే వేసుకున్నాను. అండ్ పైన లేయర్ వచ్చేసరికి ఫస్ట్ నేను గ్లాస్తో కట్ చేశాను కదా, అదైతే వేసుకుంటున్నాను. అంటే మీకు చూపించడానికి. అలా క్రమ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ చేసి కూడా మన గ్లాస్ సైజుని బట్టి కట్ చేసి వేసుకోవచ్చు.
అండ్ షుగర్ సిరప్ వేసాను. అండ్ ఇక్కడ ఫైనల్‌గా పైన క్రీమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా! ఫస్ట్ సైడ్స్ పెట్టుకొని ఇలా చుట్టూ మిడిల్‌లోకైతే పెట్టుకున్నాను. అండ్ పైన ఇక్కడ డెకరేషన్‌కి కావాలితే గనాష్ యూజ్ చేయొచ్చు. లేదంటే నేనైతే ఇక్కడ చాక్లెట్‌ని యూజ్ చేస్తున్నాను. అండ్ పైన సింపుల్‌గా చెర్రీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది బర్త్‌డే పార్టీస్‌కి అయితే కాదు. నార్మల్‌గా ఇంట్లో తినడానికి. ఇంకా సింపుల్‌గా చేసుకున్నాను. బర్త్‌డే పార్టీస్‌కి అయితే ఇంకా కొంచెం కలర్‌ఫుల్‌గా కలర్స్ అవి యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో, చూస్తున్నారుగా చాలా సింపుల్‌గా చేసుకున్నా గానీ మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. నేనిక్కడ ప్యాకింగ్ అయితే చూపిస్తున్నానండి. పైన లిడ్ ఒస్తుంది. లిడ్ వల్ల మనకి స్టోరేజ్ కూడా బావుంటుందండి. ఎక్కువ రోజులే మనకు స్టోరేజ్ ఉంటుంది లిడ్ వల్ల. అండ్ ఇక్కడ నేను కొంచెం సెక్యూర్ చేయడానికి టేప్ అయితే పెట్టుకున్నాను. అండ్ సేమ్ ఫస్ట్ ఈ గ్లాస్ ఎలా ప్రిపేర్ చేశానో సేమ్ ఇలాగే ప్రిపేర్ చేశాను. చూస్తున్నారుగా చాలా హ్యాండీగా ఉన్నాయి అండ్ చాలా బావున్నాయి. ఇక్కడ నేను వెయిట్ కూడా చూపిస్తానండి. సో, ప్రతి లేయర్ ఎంత నీట్‌గా కనిపిస్తుందో మనకి. కావాలితే మనకి ఇక్కడ స్పూన్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి. మీకు జస్ట్ తెలియడానికని నేను చూపిస్తున్నాను. నేనేం పెట్టట్లేదు. సో, ఇలా రిబ్బన్స్ కానీ, ఏదైనా నార్మల్ రెడ్ కలర్ రిబ్బన్స్ ఉంటాయి కదా! వాటితో కూడా టై చేసుకోవచ్చు. చూడటానికి ఇంకొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఇక్కడ స్పూన్ పెట్టి నేను చూపిస్తున్నా మీకొక ఐడియా కోసం. ఇలా రిబ్బన్స్ కట్టుకోవచ్చు. బాగుంది కదా! సో, నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చాలామంది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. పక్కన బెల్ బటన్ నొక్కట్లేదు. దానివల్ల మీకు నేను వీడియోస్ పెట్టినా కానీ మీ వరకు రావండి. సో, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో, ఈ చిన్న వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేను వెయిట్ చూపిచ్చాను. అండ్ ఇదొచ్చి 245 గ్రామ్స్ అయితే వచ్చింది. అంటే పావు కేజీ అండి. మనకు బెంటో కేక్స్ ఎలాగ పావు కేజీ కేక్సో సేమ్ అలాగే ఇది కూడా పావు కేజీ కేక్స్ అండి. అండ్ ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ నేను అయితే తీసుకుంటాను వెనిల్లా కేక్స్‌కి అయితే 100 రూపీస్ అండి. 100 నుంచి స్టార్ట్ చేస్తాను ప్రైజింగ్. మనం వేసే ఫ్లేవర్‌ని బట్టి అండ్ వాళ్ళు చేసే కస్టమైజ్డ్‌ని బట్టి రేట్స్ అయితే మారుతూ ఉంటాయి. నేను ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్‌కి అయితే నేను 110 అయితే తీసుకున్నానండి. ఒకవేళ ఇంకా మనం గనాష్ అది యూజ్ చేయాలి అలా అనుకుంటే 120 అలా. సో, 100 నుంచి మన ప్రైజింగ్ అండి. మన ఫ్లేవర్‌ని బట్టి అలా ఎంతైనా ఉండొచ్చు. సో, చూస్తున్నారు కదా! లిడ్ ఉండడం వల్ల చాలా బావుంటుంది. అండ్ ఇది స్టోరేజ్ కూడా మినిమమ్ 5 డేస్ ఉంటుందండి. మాక్సిమం 1 వీక్ కూడా ఉంటుంది. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి లిడ్ ఉండడం వల్ల. సో, ఇంట్లో ఈ ఫ్లేవరే కాకుండా కొన్ని రిఫరెన్స్ పిక్స్ చూపిస్తానండి. ఇదొచ్చేసి వెనిల్లా కేక్ అండి. పైన నాకు యెల్లో అడిగారు. అందుకే యెల్లో మిక్స్ చేసి వేశాను. అండ్ ఇదొచ్చేసి గ్లాస్ జార్ అండి. మనం ఇక్కడ ప్లాస్టిక్ చూపిచ్చాను కదా! అలా ఇలా గ్లాస్‌లో కూడా వేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి కూడా వేసుకోవచ్చు. అండ్ నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి. మీకు కేక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గనుక ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.